కేవలం బాంబుల మోత మాత్రమే కాదు, వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ వరకు ఆర్థిక మూలాలు కదులుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రజల జేబులను గుల్ల చేయటమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం దిశగా నెడుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న ఘర్షణ వాల్ స్ట్రీట్ ను వణికించటమే కాకుండా ఆసియా మార్కెట్లలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి దిగ్బంధం భయాలు, చమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల కొంపు ముంచుతున్నాయి. అసలు వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ వరకు మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి? టెక్ మరియు ఎనర్జీ రంగాలపై ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉంది? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లకు అతిపెద్ద ముప్పుగా మారింది. వాల్ స్ట్రీట్లో S&P 500 సూచీ గత కొన్ని నెలల్లోనే అత్యంత దారుణమైన పతనాన్ని చూడగా, టెక్నాలజీ దిగ్గజాలున్న నాస్డాక్ ఏకంగా కరెక్షన్ జోన్లోకి జారిపోయింది. యుద్ధం కారణంగా సప్లై చైన్ దెబ్బతింటుందన్న భయంతో ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించి సేఫ్ హెవెన్గా భావించే ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆసియా మార్కెట్ల పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల మార్కెట్లు భారీగా నష్టపోయాయి. జపాన్కు చెందిన నిఖై 225 దాదాపు 3.5% పతనం కాగా, హాంకాంగ్లోని హ్యాంగ్సెంగ్ 4% పైగా నష్టపోయింది. మన దేశంలోనూ సెన్సెక్స్, నిఫ్టీలు గత 3 వారాల్లోనే సుమారు 7% పైగా విలువను కోల్పోయాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి భారీగా నిధులను వెనక్కు తీసుకుంటున్నారు. ఈ పతనానికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు. యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటికే బ్యారెల్కు $100 మార్కును దాటేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఇది $150కు చేరుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలు పెరిగితే రవాణా భారమై ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. మరోవైపు టెక్ రంగంపై కూడా యుద్ధం పిడుగులా పడింది. సెమీ కండక్టర్ల తయారీలో కీలకమైన హీలియం గ్యాస్ సరఫరాకు ఖతార్లోని రాస్ లాఫాన్ ప్లాంట్లు కేంద్రం. యుద్ధం వల్ల ఇవి దెబ్బతినడంతో TSMC, శాంసంగ్, ఎన్విడియా వంటి దిగ్గజ కంపెనీల చిప్ తయారీ నిలిచిపోతుందనే ఆందోళన టెక్ షేర్లను పాతాళానికి నెట్టేస్తోంది. యుద్ధ సెగ కరెన్సీ మార్కెట్కు కూడా తగిలింది. డాలర్ బలపడుతూ ఉండడంతో రూపాయి విలువ ఆల్ టైంలోకి దాదాపు 94 నుండి 95 రూపాయల వద్ద పడిపోయింది. యుద్ధం ముగిసి చమురు సరఫరా పునరుద్ధరించబడే వరకు మార్కెట్లలో ఈ అనిశ్చితి కొనసాగేలా కనిపిస్తోంది. యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. ప్రజల జేబు నుంచి దేశాల ఆర్థిక వ్యవస్థల వరకు అందర్నీ ప్రభావితం చేస్తోంది. ఈ ఉద్రిక్తలు తగ్గకపోతే రానున్న రోజుల్లో మార్కెట్లు మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.